నమస్తే స్వామి. శుభాశీస్సులండి. స్వామి, ఇప్పుడు జూలై మాసంలో వృశ్చిక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఈ జూలై మాసం? మంచి విషయమే. ఉమ్, వృశ్చిక రాశి వారికి ఆషాఢ మాసం అంటారు. జూలై నెల. ఈ నెలలో ప్రతిదీ వ్యతిరేకతగా ఉంది. ఉమ్, ప్రతి విషయంలో ఒకవేళ ఆర్థిక పరమైన విషయాల్లో బాగున్నప్పటికీ, అంటే అవసరానికి ధనం అందుతూ ఉంటుంది ఏదో ఒక రూపంలో. ఉమ్, అది చేసే వృత్తి రూపంలో, వ్యాపార రూపంలో కానీ, లేదంటే ఎవరైనా సహాయక రూపాల్లో కానీ, ఉమ్, ఏ విధంగానైనా సరే ఆర్థిక పరంగా ఏదో ఒక విధంగా అవసరాన్ని బట్టి పని సాఫీగా జరుగుతూ ఉంటుంది వాళ్ళకి. సాఫీగా సాగుతూ ఉంటుంది. ఉమ్, అయితే దాంతోపాటు ఖర్చు అధికంగా కూడా ఉంటుంది. ఉమ్, అంటే ఖర్చు అధికంగా అంటే ఏమిటంటే, ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఆపరేషన్లో జరిగేటువంటి సమస్యలు ఉన్నాయి. అమ్మో. ఉమ్, ఆరోగ్యపరమైన విషయాలు అంటే వాళ్ళ వ్యక్తిగత జీవిత జాతక ప్రకారంగా, అంటే పుట్టిన సమయాన్ని బట్టి ఉమ్, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఉమ్, ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి ఏమిటంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉమ్, సమస్య, అంటే సోరియాసిస్ అంటారు, చర్మ వ్యాధులు అంటారు, స్కిన్ అవును ఎలర్జీ స్వామి. అంటారు, ఇటువంటి సమస్యలు. ఉమ్, తర్వాత తలకు సంబంధించినటువంటి, కంటికి సంబంధించినటువంటి అధికంగా హెడ్ ఏక్ సంబంధించినటువంటి సమస్యలు. ఇదే కాకుండా కడుపుకు సంబంధించి ఉమ్, గ్యాస్ ట్రబుల్ అని కానీ, ఉమ్, పేగులకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కానీ, ఉమ్, వీటితో అధికంగా అండపిండాలు అంటారు కూడాను, అవును స్వామి. వాటికి సంబంధించినటువంటి సుఖరోగాలని కూడా అంటారు. ఉమ్, వాటి వల్ల కూడాను అధికమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఉమ్, అధికమైనటువంటి నష్టాలు కలిగే అవకాశం ఉంది. అంటే ఆపరేషన్ల దాకా వెళ్ళిపోయే అంత సమస్యలు ఉన్నాయి. ఉమ్, కాబట్టి వాటి వల్ల కూడా అటు శారీరకంగా, మానసికంగా ఉమ్, ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ఉమ్, ఇది కాకుండా ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఉమ్, వాహన ప్రమాదాలు సంభవించడం కానీ, ఉమ్, అలాగే ప్రమాదాలకు గురై వాహనాలు భారీగా డ్యామేజ్ కావడం కానీ, ఉమ్, ఇదే స్వల్ప కాకుండా గాయాలు అవుతూ ఉంటాయి వీళ్ళకి. అదే కాకుండా శారీరక గాయాలు, ఉమ్, ప్రమాదాలకు గురి అవడం, అంటే వీళ్లకు శారీరక గాయాలే కాదు, ప్రాణ నష్టాలు కూడా జరిగేటువంటి ప్రమాదాలు. ఉమ్, అందుకనేసి ఏదైనా సరే దూర ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, జర్నీ చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఉమ్, వెళ్ళేటప్పుడు ముందుగా దైవ దర్శనం చేసుకొని వెళ్ళడం మంచిది. ఉమ్, ఎందుకంటే దైవ దర్శనం చేసుకోవడం వల్ల ప్రాణ నష్టం కాకుండా స్వల్పమైనటువంటి చిన్న గాయంతో గాయాలతోనే వాళ్ళు బయటపడతారు. బయటపడతారు. అదే. అంతేకాకుండా ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఉమ్, వీలైనంత వరకు ఎటువంటి వ్యాపారాలు ఈ మాసంలో చేయకపోవడం మంచిది. ఉమ్, చిన్న వ్యాపారమైనా, పెద్ద వ్యాపారమైనా కానీ, ఉమ్. ఏ వ్యాపారమైనా సో వ్యాపారం చిన్నది పెద్దదని కాకుండా ఎలాంటిది పెట్టుకున్నా వాళ్ళ నష్టపోతారు. నష్టపోయే అవకాశం ఉంది. వాటిని మ్మ్. పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. మ్మ్. విద్యారంగం వాళ్ళు ఎలా ఉంటుంది గురుగారు? చదువుల్లో కొంతమందికి ఆగిపోయే అవకాశం ఉంది. మ్మ్. చదువు విద్యారంగంలో మ్మ్. కొంతమంది విద్యార్థులకి ఆగిపోయే అవకాశం ఉంది. మ్మ్. కొంతమందికి కొనసాగుతుంది, కష్టం మీద కొనసాగుతుంది. మ్మ్. కొంతమంది అయితే చదువులోనే ఆగిపోయి డ్రాప్ అయిపోయే అవకాశాలు కూడా మ్మ్. కనపడుతున్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ ఆషాఢ మాసంలో వెళ్ళకపోవడం మంచిది. మ్మ్. ఒకవేళ వెళ్ళాలనుకుంటే నెక్స్ట్ మాసంలో, శ్రావణ మాసంలో వెళ్ళడం మంచిది. మ్మ్. దూర ప్రయాణాలు అస్సలు చెయ్యొద్దు, మ్మ్. కలిసి రాదు. మ్మ్. లేదంటే వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి రావాల్సిందే వస్తుంది. ఆహా. అక్కడ స్థిరపడడానికి అవకాశం మరి ఉండదు. పొలిటీషియన్స్, డాక్టర్స్, లాయర్స్, రైతులు, సో వీళ్ళు ఎలా ఉండబోతుంది గురుగారు? వాస్తవంగా చెప్పాలంటే మీరు అన్నట్టుగా డాక్టర్లకైనా సరే వాళ్ళకి ఆపరేషన్లు జరిగే సమస్యలు ఉన్నాయి. డాక్టర్లకి ఆపరేషన్. మరి అంతే కదా. మ్మ్. ఆ, డాక్టర్ అయితే దేవుడు కాదుగా. మ్మ్. ఇప్పుడు నేనైనా దేవుడిని కాదు, డాక్టర్ అయినా దేవుడు కాదు. మ్మ్. ఆ భగవంతుడి వల్ల ఏర్పడేటువంటివే, గ్రహస్థితుల వల్ల సంభవించేటివే మ్మ్. అనారోగ్య సమస్యలు. మ్మ్. కాబట్టి డాక్టర్ అయినా మరో డాక్టర్ని సంప్రదించాల్సిందే. మ్మ్. అంత కఠినమైనటువంటి మ్మ్. స్థితులు ఉన్నాయి. మ్మ్. రెండోది వచ్చేసి బోన్స్ ఇరగడం కానీ, అంటే మ్మ్. ఎముకలు ఇరిగేటువంటి ప్రమాదాలు, మ్మ్. పండ్లు పుచ్చడాలు, ఆహా. పంటి బాధలు, మ్మ్. ఇలాంటివి అధికమైనటువంటి కడుపు నొప్పి, అంటే స్టమక్ పెయిన్ లాంటి మ్మ్. సమస్యలు, ఇవన్నీ కూడా అధికంగా ఉన్నాయి. కాబట్టి మ్మ్. వీలైనంత వరకు తినే ఫుడ్లో మ్మ్. ఏది తినాలో ఏది తినకూడదో తన జాగ్రత్త పాటించడం. ఆహా. రెండోది వచ్చేసి కొంతవరకు
వైద్యాన్ని చికిత్సను చేయించుకోవడం కూడా మంచిది. ఇట్లాంటి కొన్ని విషయాల్లో ముందు జాగ్రత్త అనేది ఉండాలి. అంటే మనము మొండిగా వ్యవహరించకూడదు కొన్ని విషయాలలో. ఏం చేస్తుందిలే, ఏమవుతుందిలే కానీ అవే హాని తలబడతాయి మనకి ఆరోగ్యపరంగా. కరెక్ట్. అంటే పెద్దగా భారీగా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా. సో దేన్ని తేలిగ్గా తీసి పడేయకూడదు. వ్యాపార రంగాల్లో ఏ వ్యాపారం కూడా చేయకపోవడం మంచిది. రెండోది వచ్చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు వాళ్ళకి కొంచెం కష్టం మీద ఉంది. అంటే వస్తుందా, ప్రయత్నం చేసిన ఉద్యోగం వస్తుందా రాదా అంటే వస్తుందని గ్యారంటీ అవుతేమీ లేదు. లేదా ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగం ఉంటుందో పోతుందో అనేది కూడా గ్యారంటీ లేదు. సో అలా కూడా ప్రాబ్లమే, ఇలా కూడా ప్రాబ్లమే. మరి సినీ రంగ పరిశ్రమలు, మీడియా రంగాలు, కెమెరామ్యాన్లు వీళ్ళందరికీ కూడా కష్టే బలి. అంటే కష్టపడితే ఫలితం అనేది ఉంటుంది అని కూడా చెప్పడానికి లేదు. కష్టపడి కూడా ఒక్కోసారి డబ్బులు రాక మానసికంగా ఇబ్బంది పడే అవకాశము ఉంది. రాజకీయ నాయకులకు అయితే వ్యతిరేకమైనటువంటి సమస్యలు అధికంగా ఉన్నాయి. పొగిడిన వాళ్ళు తిట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ నోటితో అయితే పొగిడారో ఆ నోటితోనే మళ్ళీ తిట్టడాలు కూడా జరిగిపోతాయి. రెండోది వచ్చేసి ప్రజల్లో చులకనయ్యే అవకాశం ఉంది. మరి రైతులు గురువు గారు ఈసారైనా పంట ఎగుబడి దిగుబడి అవుతూ ఉంటుందా? ఈ రైతుల విషయానికి వచ్చేటప్పటికి ఈ మాసంలో ఏదైనా సరే వాళ్ళకు నష్టం వాటిల్లే అవకాశమే అధికంగా ఉంది. కాబట్టి దానికి సంబంధించి వాళ్ళు ముందుగా గ్రామ దేవతను, అంటే వాళ్ళు ఉన్నటువంటి ఊర్లో గ్రామ దేవతను కానీ లేదంటే గంగను పూజించడం కానీ చేసినట్టయితే ఆ నష్టం జరగకుండా బయటపడతారు. గంగాదేవిని పూజించడం, గంగను అంటే గంగాదేవికి ముద్ద పెట్టుకోవడం అంటారనమాట. గంగాదేవికి ముద్ద పెట్టుకోవడం అంటారు. అది అలాంటి వాళ్ళు ఏదన్నా రైతులు ఇలా చేస్తే వాళ్ళు కాస్త దాని నుంచి బయటపడే అవకాశం ఉంది. ఆర్థిక పరమైనటువంటి నష్టాలు లేకుండా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు గాని, భార్యాభర్తలు గాని ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ మాసంలో వివాహ ప్రయత్నాలు అసలు చేయకూడదు. అదే కాకుండా పెళ్ళైన వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఎందుకంటే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతో ఎడబాట్లన్నా జరిగే అవకాశం ఉంది. ఎక్కువ మాట్లాడితే విడిపోయే సమస్యలు కూడా ఉన్నాయి. ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది స్వామి? ఈ రాశి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి హోమం జరిపించడం కానీ, లేదంటే ఆంజనేయ స్వామికి సింధూరము, చందనం పట్టించడం కానీ, ఇదే కాకుండా ఒక ఎరుపు జాకెట్లో కందిపప్పు 1.5 కిలో కందిపప్పు వేసి మూట కట్టి అది దానం చేయడం మంగళవారం రోజున చేయడం వల్ల వీళ్లకు ఆర్థిక పరమైన సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యల నుంచి బయటపడే అవకాశము ఉంది. సో అలా వీళ్ళకి మంచి జరుగుతుంది. తర్వాత వృశ్చిక రాశి వారికి ఆశ్వేజ మాసం అంటే దసరా నెలలో, ప్రతి సంవత్సరం కూడా దసరా నెలలో కలిసి రాదు. ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఇంపార్టెంట్ పనులు చేయాలనుకుంటే ఏ సంవత్సరమైనా దసరా నెలలో మాత్రం ఆశ్వేజ మాసంలో ముఖ్యమైన పనులు చేయకూడదు. అలాగే పాడ్యమి, షష్ఠి, ఏకాదశి తిథులందు కూడా వీళ్ళు ముఖ్యమైన పనులు చేయకూడదు. నష్టం జరుగుతూ ఉంటుంది. అవి ఘాతు తిథులు. అలాగే వారాల్లో వచ్చేటప్పటికి వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రవారం రోజు ఘాతు వారము. అది మంచి వారమే కానీ వీళ్ళకు మాత్రం ఆపోజిట్ వారం. అది ఎలాంటి మంచి పనులు చేయకూడదు. ఇంపార్టెంట్ పనులు ఏవి చేయకూడదు. అలాగే సాధారణ పనులు అయితే చేసుకోవచ్చు, కామన్ పనులు. ఇవే కాకుండా వీళ్ళు వృశ్చిక లగ్నంలో కూడా, అంటే ముహూర్తం అనేది వృశ్చిక లగ్నం అనేది ఉంటుంది. ఆ వృశ్చిక లగ్నం అనే ముహూర్తంలో ఇంపార్టెంట్ పనులు చేయకూడదు. దానివల్ల జీవితకాలం నష్టమే ఉంటుంది. అదే గుడ్ టైమా బ్యాడ్ టైమా అంటారు కదా, అది బ్యాడ్ టైం. వృశ్చిక లగ్నం అనేది బ్యాడ్ టైం కాబట్టి మిగతా ముహూర్తాలన్నీ కూడా వీళ్ళకి కలిసే వస్తాయి. అన్ని విధాల ఏదైనా ఇంపార్టెంట్ పనులు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా తెలుసుకొని ఏదైనా చేయడం మంచిది. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.